ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? యేసుతో కూడా నడుచున్నప్పుడు ఎందుకండి దుఃఖము? ఆయన మనతో మాట్లాడువారు, మన ప్రార్థనకు జవాబిచ్చువారు, పిలిచినా కూడా పలుకును. ఆయన చేయి పట్టుకుని నడవడంలో కష్టమేమిటి? అయితే ప్రతిదినం యేసుతో నడుచుటలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆకాశమును భూమిని కలుగజేసినవాడు, సర్వలోకపు దేవుడు. సాధారణ మనుషులైనా మనతో కూడా ఆయన నడుచుచున్నారంటే మన మీద ఎంత గొప్ప ప్రేమ, మీ మీద ఆయనకు ఎంత ప్రేమ అక్కర ఉన్నది, అది మీరు అనుకుని చూచి దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. కనుక ఆ దేవుడు ప్రతిదినం ఆయన మాటల ద్వారా మనతో మాట్లాడును, ధైర్యపరచుచున్నారు, బలపరచుచున్నారు. ఈ దినం దేవుడు నాకు ఏ మాటను చెబుతున్నారు అని అనుకుంటున్నారా? యెషయా 58వ అధ్యాయము 9వ వచనములో దేవుని మాటలు మీకు నేను చెప్పుచున్నాను. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. నేను చెబుతున్నాను, యేసు నామమున మీరు పిలిచెదరు, దేవుడు జవాబిచ్చును. మీరు మొర్రపెట్టుదురు, నేనున్నాను కుమారుడా, నేనున్నాను కుమార్తె అనును. ఏదో ఒక పరిస్థితి, భయభ్రాంతులను చేసే పరిస్థితి, ఒక ఇబ్బంది. ఈ దినం ఈ కార్యం జరగాలి, ఏం చెయ్యాలో తెలియడం లేదని కలత చెందుతున్నారా? పిలవండి ఆయనను. యేసయ్యా అని పిలవండి, ఆ పేరు చెప్పి పిలవండి, వెంటనే ఆయన జవాబిచ్చును. మీరు మొరపెట్టే శబ్దమునకు ఆయన జవాబిచ్చును. ఇదిగో నేనున్నానని చెప్పెదరు. యేసు ఈ లోకంలో సంచరించిన దినాలలో యెరికో అన్న పట్టణము గుండా నడిచి వెళ్ళాడు. అక్కడొక మనుషుడు ధర్మం యాచించుచుండెను. అతని పేరు బర్తిమయి. పుట్టుకతో 2 కండ్లు లేవు, అంధుడు. కనుక అతడు పని చెయ్యలేడు. ఇతరుల దగ్గర చేయి చాపి ధర్మం అడిగి పోషింపబడువాడతడు. అప్పుడతడు రోడ్డు పక్కన కూర్చుని బజార్లలో ప్రజలు వచ్చే స్థలములో ధర్మము అడుగుచూ ఉండేవాడు. అప్పుడతడు ఉన్న స్థలములో గొప్ప శబ్దము, జనసందడి వినబడినది. ఏమిటి శబ్దం? అనేక మంది ప్రజలు వెళుచున్న శబ్దము వినిపించుచున్నదని. అది ఏంటని విచారించాడు. యేసు వెళుచున్నాడు అని చెప్పారు. యేసు వెళుచుండగా ఆయన్ని అనేక మంది వెంబడించుచుండిరి. ఆ శబ్దము విని వెళుచున్నది యేసు అని ఎరిగిన వెంటనే అతనికి జ్ఞాపకమొచ్చింది, ఆ యేసునే నేను వెతుకుచున్నాను. ఆయన అద్భుతములు చేయుచున్నారట కదా, గుడ్డివారికి చూపునిచ్చుచున్నారు, కుంటివాళ్లను నడిపించుచున్నాడు, కుష్ఠరోగులను స్వస్థపరచుచున్నారు. ఇలా నేను అనేక మాటలు విన్నాను. ఈ యేసుని దర్శిస్తే నా జీవితంలో కూడా అద్భుతం కలుగును కదా అనుకుంటూ ఉండగా ఆయన ఇక్కడికి వచ్చారా? అవును, ఆయన వెళుచున్నారు, నిన్ను దాటి వెళ్ళాడు. వీడు బిక్కరగా, యేసయ్యా, దావీదు కుమారుడా, నన్ను కనికరించుము అని వాడు పిలిచెను. వాడు పిలిచిన శబ్దమునకు అనేక మంది జనుల శబ్దము మధ్య ప్రభువుకి వినబడలేదు. ప్రజలందరూ ఒరే మాట్లాడకు, కళ్ళు లేని కబోది మాట్లాడకు అన్నారు. యేసు చాలా బిజీగా వెళుచున్నారు. ఆయనకు ఎన్ని పనులు ఉన్నవి, నీవొక భిక్షగాడివి, మౌనంగా ఉండు అన్నారు. వాడు చూశాడు, లేదు, ముందు కంటే ఇంకా బిగ్గరగా యేసయ్యా, యేసయ్యా అని అతను బిగ్గరగా పిలిచాడా? యేసయ్యా అని పిలిచిన శబ్దము చెవిన పడిన వెంటనే వేదము చెబుతున్నది, యేసు నిలిచెను. ఆయన నిలబడ్డారు, అందరూ నిలబడ్డారు, శిష్యులు నిలబడ్డారు. అందరూ ఎందుకు దేవా నిలబడ్డారు? లేదెవరో నన్ను పిలిచారు, ఎవరో ఆపదలో ఉన్నారు, ఎవరికో అవసరం ఉన్నది, నన్ను పిలిచారు. దేవుడు వెంటనే ఎవరు యేసుని పిలిచింది? దూరం నుండి కళ్ళు లేనివాడు తడుములాడుచు, యేసు నన్ను కనికరించుము అని వాడు పిలిచాడు. ఓ గుడ్డివాడా, భిక్షగాడా అని అనుకోలేదు. వాణ్ణి నా దగ్గరకు తీసుకురండి. యేసు దగ్గరకు తీసుకుని వచ్చారు. నేను నీకేం చెయ్యాలి కుమారుడా? నన్ను పిలిచావు కదా, నాకు కళ్ళు కావాలి దేవా. దేవుడు వానికి దృష్టిని అనుగ్రహించి సంతోషపరిచారు. ఇలా మొరపెట్టు శబ్దమునకు జవాబిచ్చెదరు. ఎవర్ని ఆయన అల్పముగా అనుకోడు. నీవు క్రైస్తవుడు కాదు, నీ పిలుపునకు నేనెందుకు జవాబివ్వాలి అని చెప్పరు. నీవు పాపి అయిన మనిషివి కదా, ఇక నేను నీకు చెవియొగ్గను అని చెప్పరు. నా పాపములను క్షమించండి, నన్ను కరుణించండి, నన్ను క్షమించి స్వస్థతనివ్వండి అని అడిగితే చాలు, కనికరించును.
మీ మొరపెట్టే శబ్దమునకు ఇక్కడ నేనున్నానని చెబుతారు. దేవుని చూసి యేసయ్యా అని పిలవండి, నాకు సహాయం చెయ్యండి అని అడగండి. నేడు మీకు సహాయం అవసరం, నేడు మీకు ఒక అద్భుతం అవసరము. ఈ దినం మీ కార్యములో ఒక విమోచన అవసరము. మీ వ్యక్తిగత కార్యము, కుటుంబ కార్యము, సేవా కార్యము, మీ బిజినెస్లో, ఉద్యోగంలో ఏదో ఒక ఇబ్బంది. యేసయ్యా అని పిలవండి. మనసులో వేదన పెరగ్గా యేసయ్యా నాకు సహాయం చేయుడి, యేసయ్యా నాకు ఒక అద్భుతం చేయుడి. మీ శబ్దమును ఆయన విని సహాయం చేయుదురు. ఈ దినం అద్భుతం జరుగును. ఈ దినమే జవాబిచ్చెదరు. పిలిచెదరా, యేసయ్యా నాకు సహాయం చేయుడి. దేవా, ఎవరెవరు పిలిచిచున్నారో ఈ కుమారునికి సహాయం చేయుడి, ఈ కుమార్తెకు సహాయం చేయుడి, ఒక అద్భుతం చేసి ఆనందింపజేయుడి. వారు అడిగే కార్యంలో ఈ దినం ఒక అద్భుతం జరుగును గాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రీడింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.